నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎర్రగడ్డ కొత్తపేటలో 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. నిరుద్యోగులకు మెగా జాబ్ మేళా ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కఠోర ఉపవాసాల దీక్ష విరమణ మహోన్నతమైన అవకాశం నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ అభిభాషణ. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు మాడ వీధుల్లో స్వామివారి ఊరేగింపు. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లోని ఎర్రగడ్డ కొత్తపేటలో చేపట్టనున్న 2 అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. కొత్తపేటలో 21.36 ఎకరాల స్థలంలో చేపట్టనున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్మాణానికి దాదాపు 900 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు. అదేవిధంగా ఎర్రగడ్డలో 17 ఎకరాల్లో దాదాపు 882 కోట్ల రూపాయల వ్యయంతో మరో టీమ్స్ ఆసుపత్రిని ఏర్పాట్లు చేయనున్నారు. बृहस्पतिं सर्वगणं स्वस्तये स्वस्तयादित्यासो भवन्तु नः श्वे देवानो अद्य स्वस्तये वैश्वानरो वसोरग्ने स्वस्तये देवावन्द्रभव स्वस्तये स्वस्ति नो रुद्रपात्वंहासः स्वस्ति मित्रावरुणा स्वस्ति पथ्ये रेवती स्वस्ति न इंद्रश्चाग्निश्च स्वस्ति नो अदिते मांगल्ये शिवे सर्वार्थसाधिके सर्वभूमि भारकाः एतेषामविरोधेन म समारभेत्। देवी गायत्री छन्दः प्राणायामे विनियोगः शुभतिथौ करिष्ये। गन्धं कल्पयामि हम आकाशात्मना पुष्पं कल्पयामि यं वायुवात्मना धूपमाग्रापयामि ब्रह्मण्यात्मना दीपं दर्शयामि वम अमृतात्मना अमृतोपहारान् निवेदयामि समर्पयामि। देवमन्यङ्गनाधृतां घण्टालङ्करणार्थाय मधो मदव्यासानेति एकदा ब्रह्मणमुपहरति एकदे भजमान आजस्तेजो ददाति यो वे श्रीपतये हर हर महादेव हर यो वेदादो स्वर प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीलस्य यः परः स महेश्वरः। पूर्णमेवात्र कुरुष्वाङ्गिरसस्पते पूर्णानाम्ने शिलायै नमः शिलान्यासमुहूर्तस्सु मुहूर्तोऽस्त्वित्यनुगृह्णन्तु तोस्तु विचारपूजां
హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్ లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులకు డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన మెగా జాబ్ మేళాను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. అనంతరం ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ సింగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, హన్మకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, డిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఏఓ శ్రీనివాస్ రెడ్డి, వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. స్కిల్స్ ప్రకారం ఈరోజు 30 మంచినీరు కేటాయించిన సీట్లు కోరుకుంటూ జ్యోతి ప్రజ్వలన మనం చేసుకుంటాం. సార్ దయచేసి అందరూ గట్టిగా మేము ఫస్ట్ నుంచి కూడా దగ్గర ఉన్నాం కాబట్టి మాకు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే కోరికతోనే దీన్ని మొత్తంగా తీసుకున్నాం. ఈ రోజు డిఆర్డీఏ స్టాఫ్ అందరూ ఉంటారు. కేసీఆర్ కేటీఆర్ గారు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వాలంటే గవర్నమెంట్ అయితే దాదాపు 90,000 జాబ్స్ చేశారు. దానికి ప్రయత్నం చేయండి. అది కాకుండా మీరు డిసప్పాయింట్ కావద్దు. ఏదో అవకాశం మాత్రం ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అన్ఎంప్లాయిడ్ యూత్ క్రియేట్ ఇవ్వడానికి మంత్రి గారు ప్రయత్నం చేస్తారని తెలియజేస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సంపాదించుకొని మంచి ఉద్యోగార్థులుగా ఉండి మరి స్కిల్ డెవలప్మెంట్ కనుక మీరు ఇక్కడ చేసుకుంటే కంపెనీ వాళ్ళు ఇచ్చినప్పటికీ లేకుంటే డిఆర్డీఓ గారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి మేమందరం స్కిల్ డెవలప్మెంట్ చేసే దిశలో ఉంటారు. ఇంకా ఇప్పుడైతే కరోనా తర్వాత పెద్ద మెగా జాబ్ మేళా వచ్చింది వాళ్ళు మనకు. ఈ హన్మకొండ జిల్లా లోపల అందరికీ ఉద్యోగం రావాలి, అందరూ కూడా ఉపాధి అవకాశాలు పొందాల్సిందిగా ఆశిస్తూ చూడాలన్నా. జై తెలంగాణ, జై హింద్. ధన్యవాదాలు. కూడా మనకి అరౌండ్ 8,000 వేకెన్సీస్ అనేది మనకి చెప్పడం జరిగింది ఈ కంపెనీలు అన్నింటిలో కూడా. సో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చింది ఏమంటే మనకి ఇక్కడ వరంగల్లో ఉన్న టాలెంట్ అందరినీ కూడా ఒకసారి ఇంటర్వ్యూ చేసి తీసుకోవాలనే ఉద్దేశంతో. ఇక పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు అత్యంత భక్తి ప్రపత్తులు చేపట్టే కఠోర ఉపవాస దీక్ష విరమణ సమయం మహోన్నతమైన అవకాశంగా గుర్తించాలని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ పేర్కొన్నారు. కళాంగుణం ఎడ్యుకేషనల్ అండ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో శరద్ మహల్ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన ఇఫ్తార్ పార్టీలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ నిర్మల్ అధ్యక్షుడు అజిం బిన్ యాహియా, టీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి మూడుసు సత్యనారాయణ, కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జునేద్ మెమోయిన్, కళాంగుణం సొసైటీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్, కార్యదర్శి సయ్యద్ చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు. मेहनत करने वाला अन्ना को देव उधर सदर साहब है यहाँ के.
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 196 మందికి చెక్కుల పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ శివలింగయ్య, డీజీపీ సీతారాం తదితరులు పాల్గొన్నారు. చేస్తాను ఒకసారి కేసీఆర్ గారిని మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మన కేసీఆర్ని కాపాడుకోవాలి. చిన్న చిన్న బాధలు ఇబ్బందులు ఉంటా ఆయనే చేయగలుగుతారు తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు చేయలేరని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఆ మహానుభావుడు వచ్చిన తర్వాతనే మన స్కీమ్స్ వచ్చినాయి. ఈ రోజు మనం నమ్ముకున్నది ఇద్దరినే. ఒక ఎన్టీ రామారావు బాగు చేశాడు, ఇలా కేసీఆర్ గారు చేశాడు. ఉన్న వాస్తవం ఒకటి. ఎన్టీ రామారావు గారు పేదలకు బియ్యం ప్రవేశపెట్టాడు, రకాలు మాఫ్ చేశాడు. ఆయన 30 రూపాయల పెన్షన్ స్టార్ట్ చేశాడు ఎన్టీ రామారావు గారు. ఈయనే 20 రూపాయల పెన్షన్, రైతులకు ఎదురు పెట్టుబడి, కరెంటు బిల్లులు 24 గంటలు మాఫీ, రైతు బంధు, ఇలా కళ్యాణ లక్ష్మి, పెన్షన్లు కానీ ఇవన్నీ చేసిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఈ రాష్ట్రంలో ఎవరు చేయలేదు. మన ఇండియాలోనే మనం చేసినది ఆదర్శంగా తీసుకొని వేరే రాష్ట్రాలు ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. మీ అందరికి కూడా తెలిసి ఉండాలి. నేను కళ్యాణ లక్ష్మి అక్క జిల్లాలో కూడా నేను ఒక సలహా ఇస్తున్నా. ఇవాళ మీరు చెక్ వచ్చింది, ఈ చెక్ వచ్చింది కొద్దిగా లేట్ గానే వచ్చింది. కొందరికి మనవరాలు కూడా రెట్టింపు ఇంకా డబుల్ ట్రిబుల్ చేసే అవకాశం ఉంది. దానివల్ల ప్రతి నెల ఏ విధంగా లాభం పొందొచ్చో చర్చించడం జరిగింది. అది కాకుండా మళ్ళీ జిల్లా స్థాయి అధికారులు అడిషనల్ కలెక్టర్ నుంచి డిపిఓ, డిఆర్డిఓ, ఆర్డీఓలు కూడా ఒక్కొక్కరు 5 లబ్ధిదారుల ఇంటికి పోయి మళ్ళీ ఒకసారి ఫైనల్గా చర్చించడం జరిగింది. అదే కాకుండా మీ అందరినీ కూడా పిలిచి నేను కూడా ప్రత్యక్షంగా మీతో చర్చించడం జరిగింది. కలెక్టరేట్కు ఒకరోజు అందరినీ పిలిచాను సార్. అందరినీ పిలిచి వీళ్ళతో చర్చించి ఫైనల్గా ఆ రోజు భోజనం కూడా చేసి అందరితో ఆ రోజు ఫైనల్గా మనం మరి స్కీమ్స్ ఈ యూనిట్లు అనేది ఫైనల్ చేయడం జరిగింది. అంతిమంగా అదే కాకుండా మండల స్థాయిలో కూడా మిమ్మల్ని అందరినీ పిలిచి శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఎట్లా చేసుకోవాలి, ఇందులో మన దగ్గర 50 యూనిట్లలో రవాణా వాహనాలు 8, అట్లాగే వ్యవసాయ వాహనాలు అంటే ట్రాక్టరు, హార్వెస్టర్ 10 లక్షల్లో రాదు కాబట్టి 2-3 కలిసి తీసుకోవాలి. దానికి కూడా కలిసి తీసుకున్నారు. అట్లా 15 యూనిట్లు సెంటరింగ్ యూనిట్లు. చాలామంది ఇక్కడ హైదరాబాద్లో మేస్త్రీలు చేస్తున్నారు, పాపం కూలీలుగా చేస్తున్నారు. వాళ్ళు సెంటరింగ్ సామాన్ కిరాయికి తెచ్చుకుంటున్నారు. ఇదే మేము స్వంతది ఉంటే మేము చేసుకోగలుగుతామంటే ఒక 8 మంది సెంటరింగ్ యూనిట్స్ కూడా తీసుకోవడం జరిగింది. జనగామ జిల్లా కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ, ఎంఆర్ఓ, మున్సిపల్ చైర్పర్సన్ జమున తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఇంటికి రారా ఓకే అన్న. బోనాల పండుగ ఊరుకొండ కిలోల నిజాం నమాజే మొదలు పెట్టిందని చెప్పి ఆనాడు ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు భయంకరమైన వ్యాధి వస్తే తగిన విధానం బోనం చేసి భోజనం పెట్టాలి. అంటే తినే పదార్థంలో విషయం నాకు తయారు చచ్చిపోతుందని చెప్పి నాకు మరొకరు చెప్తే బ్రాహ్మణులు చెప్తే ఆయన నిజాన్ని బోనం రూపంలో ఆనాడు గోల్కొండ కిలో
జరిగిందని చెప్పి చరిత్ర చెప్తుంది. అంటే హిందూ ముస్లింస్ కలిసి శ్రేయస్సు కొరకు సమాజ శ్రేయస్సు కొరకు అలాంటి రాజులు పరిపాలించడంలో చెప్తుంది. అది మా కేసీఆర్ రాష్ట్రాన్ని కొనసాగిస్తున్నారు. ఈ రాష్ట్రంలో అన్ని మతాలను గౌరవించబడుతున్నాయి, అన్ని సమాజాన్ని గౌరవించబడుతుంది, అన్ని ప్రభుత్వాలు గౌరవించబడుతున్నాయి. బతుకుదరు సాగు రావు కరెంటు సంక్షేమం పారిశ్రామికమైన పరిశ్రమలను ప్రపంచం ఆకర్షిస్తుంది. అక్కడిక్కడ ప్రపంచం ఆలోచిస్తుంది. ఆనాడు హైదరాబాద్ ఇది రంజాన్ నెలలో అందరికీ కలిసి ఈ దశలో పాల్గొనేందుకు నాకు అవకాశం కల్పించిన ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు. రంజాన్ పండుగ సందర్భంగా మీ అందరికీ మరొకసారి ఈద్ ముబారక్. నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని కొరటికల్ కొంపల్లి గ్రామంలో యాసంగి వరి కొనుగోలు కేంద్రాలను జిల్లా సాంఘిక సంక్షేమ స్థాయి సంఘం చైర్మన్ జడ్పీటీసీ నారబోయిన స్వరూపరాణి రవి ముదిరాజ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వామి యాదవ్, ఎంపీడీఓ యాకూబ్ నాయక్, అగ్రికల్చర్ ఏవో శ్రీనివాస్ గౌడ్, ఏపీఎం శ్రీదేవి, కొరటికల్ సర్పంచ్ వల్లూరి పద్మలింగయ్య, ఎంపీటీసీ లక్ష్మమ్మ, బీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గత కొన్ని రోజులుగా ఎన్నో దీక్షలు చేసి ధర్నాలు చేసి కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసినాక లేదు, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ముందు నుండి కూడా మన వ్యవసాయాన్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ వస్తుంది. మరి ఇంత ఎంకరేజ్ చేసిన వ్యవసాయాన్ని మరి ఈరోజు రైతు రోడ్డుని పరిస్థితి కల్పించడం జరిగింది. మరి ఈరోజు మనం ఎంకరేజ్ చేసిన రైతుల్ని ఎంతో అద్భుతంగా మన వరి పండిస్తున్నటువంటి మన తెలంగాణ ప్రభుత్వాన్ని కొంతమంది నీళ్లు పారుస్తామని చూశారు. వారి ఆటలు చల్లనివ్వకుండా ఈరోజు కేసీఆర్ గారు నేను నా రాష్ట్ర ప్రభుత్వం పండించిన మా వ్యవసాయ రైతులు పండించినటువంటి వడ్లని నేను కొంటాను అని చెప్పి ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఆ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు పండించిన వరి గింజలు కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఎటువంటి రైతు కూడా నష్టపోకుండా ఈరోజు ఎక్కడా లేని విధంగా మనకి ఈరోజు 1960 రూపాయలుగా మనకి గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. ఇది ఎంతో మంచి అవకాశం. మరి ఈ యొక్క అవకాశాన్ని రైతు సోదరులు అందరూ సద్వినియోగపరుచుకొని వారు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా ఇంకొకటి కూడా నేను రైతు సోదరులందరికీ తెలియజేయాలనుకున్నాను. ఎటువంటి దళారులను నమ్మొద్దండి. మీకు గవర్నమెంట్ నుంచి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయో, ఎందుకంటే ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది, ఎంతో బడ్డెంతో కొంటుంది కాబట్టి మీరు దానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఇంకా ముందు రోజుల్లో ఇంకా మనకి ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే మీరు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ఏదైతే అధికారులు చెప్పినారో కాళ్ళు లేకుండా మట్టిబెడ్డలు లేకుండా మీరు కనుక అధికారులకి మీ ధాన్యాన్ని అందించి ప్రతి ఒక్కరూ ఆ యొక్క 1960 రూపాయలు తీసుకొని అందరూ సంతోషంగా, రైతు అనేది సంతోషంగా ఉండాలి. మీరు సంతోషంగా ఉంటేనే మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చెందుతుంది. బంగారు తెలంగాణ మనం ఏదైతే అనుకున్నామో ఖచ్చితంగా అది రైతు సోదరుల చేతిలోనే ఉందని నేను ఈరోజు ఈ యొక్క సభాముఖంగా ప్రస్తావిస్తూ ప్రతి ఒక్క రైతు బాగుంటేనే మన రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుందని నేను తెలియపరుస్తూ ప్రతి ఒక్క రైతు మీకు మద్దతు ధర ఏదైతే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమర్పిస్తున్నాను. ఎస్కేడి నగర్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో రోజు సాయంత్రం స్వామివారిని మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళా భక్తుల కోలాటం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సోమారెడ్డి, సభ్యులు వెంకటేశ్వర్లు, మురళి, బీజేపీ నేత రఘురాం తదితరులు పాల్గొన్నారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్ గురించి మాట్లాడే స్థాయి నీది కాదు అంటూ జనసేన నాయకుడు పర్చూరి భాస్కర్ రావుపై వైసీపీ నాయకులు జార్జుల రమేష్ ఆళ్ల నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. మంగళవారం ఇక్కడ మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో భాస్కర్ మాట్లాడిన తీరును ఎండగట్టారు. 3 దశాబ్దాల చరిత్ర కలిగిన అమర్నాథ్ ఆయన కుటుంబం గురించి ఎక్కడి నుంచో వచ్చిన భాస్కర్ రావు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో వైసీపీ నాయకుడు కోరుకొండ రాఘవ తదితరులు పాల్గొన్నారు. చిరాగ్గా ఉంటుందండి. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకి తెలీదు. రైతులు అంటాడు, పక్కేమో ఈ చదువులకేమో ఇది చేశారంటారు, అది చేశారంటారు. రైతులకి ఏదైనా చేస్తూ ఉన్నది ఏదైనా ప్రభుత్వం ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే జరుగుతుంది. ఇంతకుముందు 1 సంవత్సరం అయ్యేసరికి విత్తనాల గురించి మేము బ్యాంకుల దగ్గరికి వెళ్ళి పిఎస్సిసి బ్యాంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద కొట్లాట్లు పెద్ద బందోబస్తులు పెట్టవలసి వచ్చేది. కానీ ఈరోజు ప్రతి గ్రామాల్లోనూ కూడా ఆర్బీకలు పెట్టి రైతులకి ప్రతి విత్తనాలని కూడా అందించడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా సరే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ కౌలు రైతులకు డబ్బులు వేయడం జరుగుతుంది. వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళ పేరు చెప్పుకొని మీరు ఈ రకంగా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. మీరు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరింది. కానీ మీ యొక్క ఆలోచనతో ఏం చేస్తున్నారంటే ఈ రైతుల తాలూకా పట్టుకొని ఎవడో 2-3 పట్టుకొని మీరు రకంగా ప్రచారం చేసుకోండి. వాస్తవంగా గుడివాడ అమర్నాథ్ గారిని విమర్శిస్తే మాత్రం పర్చూరు భాస్కర్ రావు గారికి మాత్రం చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటారండి. ఎందుకంటే మీరు ఎక్కడా స్థిరంగా ఉండరు వాస్తవంగా. ఎందుకంటే చోడవరం చేశారు, అనకాపల్లి చేశారు, భీములు చేశారు, ఎక్కడెక్కడికో పోతుంటారు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు అందరూ నెట్టేటి మునిగిపోతుంటారు. ఇప్పుడు మీ వెనకాల తిరిగే వాళ్ళు కూడా చాలామంది మునిగిపోయి వెనకపోయారు మొన్నటితో. ఇప్పుడు ఎవరెవరో మీరు కొంతమందికి పెట్టుకొని మీరు వెనకాల తిప్పుకుంటున్నారు, వాళ్ళందరూ నిలబడరు. నాయకత్వం అంటే ఊర్లోని డ్యాన్స్ వేవ్ డ్యాన్సులకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి టీషర్ట్లు ఇచ్చి 4 కాంగోలు పెట్టి తీసుకెళ్తే అది నాయకత్వం కాదు. ఇప్పుడు అందరూ చేస్తున్నారు. అది కాదండి నాయకత్వం. పార్టీని నిలబెట్టుకోవడానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేయాలి. నువ్వు చేసిన పోరాటం ఏంటి? ఇప్పటి వరకు నువ్వు చేసిన పోరాటం ఏంటి? ఆ అవకాశం మా పార్టీ ఇవ్వకపోయినా కనీసం నువ్వు ఉన్నావు అని చెప్పి నీ వెనకతలు తిరిగే నాయకులకి కానీ లేకపోతే కార్యకర్తలకు కానీ నువ్వు ఏమన్నా నిలబడ్డావా? ఏదో ఎప్పుడో వస్తావో 4 రోజుల కింద జరిగిన దాన్ని తీసుకొని వచ్చి నువ్వు మాట్లాడుతుంటావు. ఆ మాట్లాడిన మాటలో ఎవరో పవన్ కళ్యాణ్ అనరేటండి. ఎందుకంటే టీడీపీలో ఉన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ అదే రైతులు చనిపోతే ఏమైనా దీక్షలు కానీ వార్నింగ్లు కానీ ఇచ్చాడు? ప్రశ్నిస్తానని వచ్చిన వ్యక్తి ఏమైనా వార్నింగ్లు ఇచ్చాడా? లేకపోతే అప్పుడు అక్కడ అక్రమ అధికారుల మీద తిరుగుబాటు జరిగినప్పుడు ఏ రోజైనా సరే వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడా? ఎంఆర్ఓల మీద అధికారుల మీద ఆర్టీసీ ఎండీల మీద వాళ్ళ మీద తిరగబడినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇవన్నీ మరి మాకు కోపం వస్తుంది కదా. మరి అప్పుడు ఆ రోజు నువ్వు స్పందించి ప్రశ్నించలేని వ్యక్తివి ఈ రోజు మళ్ళీ మమ్మల్ని ప్రశ్నిస్తానంటే అది ఎక్కడ అని మేము అడుగుతున్నాం. అంటే అప్పుడు ప్రభుత్వంలో తప్పులు జరిగినా సరే అదేదో నీకు నీతుల్లా కనబడి ఈ రోజైనా సరే చిన్నది జరిగితే దాన్ని భూతత్వంలో చూపించి నువ్వు ఈ రకంగా చేయడం అన్నది కరెక్ట్ కాదు అని. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎర్రగడ్డ కొత్తపేటలో 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. నిరుద్యోగులకు మెగా జాబ్ మేళా ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కఠోర ఉపవాసాల దీక్ష విరమణ మహోన్నతమైన అవకాశం నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ అభిభాషణ. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు మాడ వీధుల్లో స్వామివారి ఊరేగింపు. ఇక ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.